Hello everybody, welcome back to our Suman Guru YouTube channel. Dear followers, మనం ఈ వీడియోలో సీటెట్కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అనేది ప్రారంభిస్తున్నాం. అరిహాంత్ సిరీస్ ఏదైతే ఉందో దీన్ని మనం తీసుకుంటున్నాం. భారతదేశంలో ఎక్కువ మంది ఈ సీటెట్ ఆస్పిరెంట్స్ ఫాలో అవుతున్నటువంటి పుస్తకాల్లో అరిహాంత్ అనేది ఒకటి. ఈ అరిహాంత్ సిరీస్ అనేది మీరు కూడా తీసుకోండి. ఇది 2 మాధ్యమాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ మాధ్యమాల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. మీకు హిందీ అర్థమవుద్ది అంటే హిందీ మీడియం తీసుకోండి, ఇంగ్లీష్ మాత్రమే అర్థమవుతుంది ఇంగ్లీష్ మీడియం తీసుకోండి. బోత్ మీడియంస్లలో దొరుకుతుంది. అయితే ఈ బుక్ కొనే ముందు లేటెస్ట్ ఎడిషన్ చూసి, అది న్యూ ఎడిషన్ ఏదో చూసి కొనుక్కోండి. అమెజాన్లోకి వెళ్ళండి. అమెజాన్లో మీకు అరిహాంత్ సీటెట్ పుస్తకాలు అనేవి దొరుకుతాయి. సీటెట్ అరిహాంత్ బుక్ అని కొడితే మీకు అమెజాన్లో వస్తాయి. అందులో మీకు పేపర్ 1 కావాలంటే పేపర్ 1, పేపర్ 2 కావాలంటే పేపర్ 2, పేపర్ 2లో కూడా మీ సబ్జెక్ట్ ఏదైతే అది మీకు దొరికేస్తుంది. లేటెస్ట్ ఎడిషన్, న్యూ ఎడిషన్ ఏదైతే అది చూసి బాగా చెక్ చేసి తీసేసుకోండి. ఇకపోతే ఇక్కడ చూడండి, ఈ సీటెట్ నుంచి అంటే అరిహాంత్ సిరీస్ నుంచి అంటే ఈ పుస్తకాన్ని మీకు తెలుగు మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుగురించి అంటే చాలామంది మన తెలుగు ఆస్పిరెంట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సీటెట్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే వీరికి కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, వాళ్ళు హ్యాపీగా చక్కగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాకపోతే తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఉంటారుగా, అదే చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు సీటెట్ క్వాలిఫై అవ్వాలంటే కాస్త వారు కష్టంగా భావిస్తూ ఉంటారు కొంతమంది. అటువంటి వారికి అర్థమయ్యే విధంగా నేను ఈ అరిహాంత్ పుస్తకంలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు ఇవ్వడం జరుగుతుంది. కాపీ రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే కాపీ రైట్స్ ప్రకారం మనము అలాగా ఒక పబ్లికేషన్ వాళ్ళది మనం అలాగా వాళ్ళ యొక్క పెర్మిషన్ లేకుండా మనం అలా ఇవ్వకూడదు. కాకపోతే ఈ పుస్తకాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పుస్తకం మీకు తీసుకోమని సజెస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఈ అరిహాంత్ పుస్తకంలోనిది ఈ కంటెంట్ అని చెప్పి మీకు అరిహాంత్ పుస్తకం గురించి మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను. కాబట్టి ఇది తప్పు కాదు. ఇది అంటే ఈ అరిహాంత్ అనేటటువంటి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి ఈ బుక్ని తెలుగు స్టూడెంట్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఇది తప్పు కాదు. కానీ దీనిలో పార్ట్స్ మీకు సప్లై చేయడం అనేది అది కాపీ రైట్స్ కిందకు వస్తుంది, అది తప్పది. సరేలే, ఇప్పుడు మనం అరిహాంత్ ఈ సీటెట్ నుంచి ఈ పుస్తకం నుంచి మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి దీన్ని తీసుకున్నాం. చాప్టర్ 1 కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అన్న అంశాన్ని తీసుకున్నాం. ఇక్కడ మొదటగా డెవలప్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్ని చూద్దాం. డెవలప్మెంట్ ఈ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఇప్పుడు దీని గురించి కనుక మనం పరిశీలన చేస్తే డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ దీని మీద బిట్ అనేది మనకి రావచ్చు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద డెవలప్మెంట్ అంటే చూడండి, గ్రోత్ అంటే ఏంటి? పెరుగుదల. గ్రోత్ మీన్ పెరుగుదల. ఇది అంటే పెరుగుదల, ఒక మనిషి యొక్క పెరుగుదల. గ్రోత్ అనేది కొంతకాలం తర్వాత ఆగిపోతుంది. అంటే ఉదాహరణకి పుట్టినప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నటువంటి మనము తర్వాత కొంతకాలానికి ఒక 5 ఫీట్స్ అంటే 5 నుంచి 7 ఫీట్స్ వరకు మనం సాధారణంగా ఎదుగుతూ ఉంటాం కదా. ఇది గ్రోత్. ఈ గ్రోత్ అనేది డెవలప్మెంట్లో ఒక పార్ట్. గ్రోత్ అనేది డెవలప్మెంట్లో ఒక పార్ట్. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ద టర్మ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఈ డెవలప్మెంట్ అన్నటువంటి పదము వేటిని రిఫర్స్ చేస్తుంది అంటే క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్ టేకింగ్ ప్లేస్ సైమిల్టేనియస్లీ. అంటే ఏకకాలంలో, సైమిల్టేనియస్లీ మీనింగ్ ఏకకాలంలో పెరుగుదలతో పాటు క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్ గనక ఒక వ్యక్తిలో సంభవిస్తే దాన్ని డెవలప్మెంట్ అంటాము అన్న విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత డెవలప్మెంట్ మేబీ అంటే డెవలప్మెంట్ని ఈ విధంగా మనం నిర్వచించవచ్చు. డెవలప్మెంట్ని క్రింది విధంగా మనం డిఫైన్ చేయవచ్చు.
ఏ ప్రోగ్రెసివ్ సిరీస్ ఆఫ్ మేనర్డ్ అండ్ కోహరెంట్ చేంజెస్. డెవలప్మెంట్ని ఇలా మనం నిర్వచించవచ్చు. ప్రోగ్రెసివ్ సిరీస్ ఆఫ్ మేనర్డ్ అండ్ కోహరెంట్ చేంజెస్. కోహరెంట్ అంటే స్పష్టమైన సుసంబద్ధమైన అని అర్థం ఇక్కడ వస్తుంది. అంటే డెవలప్మెంట్ని ఒక క్రమబద్ధమైన మరియు సుసంబద్ధమైన పురోగతిశీల మార్పుల యొక్క సమాహారంగా మనం నిర్వచించవచ్చు. అది డెవలప్మెంట్ని మనం ఎలా నిర్వచించవచ్చండి? క్రమబద్ధమైన అలాగే సుసంబద్ధమైన పురోగతిశీల మార్పుల సమాహారం. డెవలప్మెంట్ మే బి డిఫైన్డ్ యాజ్ ఏ ప్రోగ్రెసివ్ సిరీస్ ఆఫ్ మేనర్డ్ అండ్ కోహరెంట్ చేంజెస్. మేనర్డ్ అండ్ కోహరెంట్ చేంజెస్, దీన్ని డెవలప్మెంట్ అని చెప్పి మనం నిర్వచించవచ్చు. మేనర్డ్ అంటే ప్రోగ్రెసివ్ సిరీస్ ఆఫ్ మేనర్డ్ అండ్ కోహరెంట్ చేంజెస్. ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందు గురించి అంటే రేపు ఎగ్జామ్లో మీరు ఇంగ్లీష్ టెర్మినాలజీ ప్రకారమే ఐడెంటిఫై చేయాలి. అక్కడ తెలుగు మీడియం ఉండదు కాబట్టి అందుకే ఇంగ్లీష్ టెర్మినాలజీని మీరు ఇక్కడ అలవాటు చేసుకోండి. అవసరమైతే మీరు ఏ పదంకైనా కూడా ఒకవేళ అర్థం తెలియకపోతే మీరు మీ నోట్స్లో వాటి యొక్క మీనింగ్స్ కూడా రాసుకోండి, పదాల యొక్క మీనింగ్స్ కూడా రాసుకోండి. ఒక రన్నింగ్ నోట్స్ అనేది సినాప్సిస్ రూపంలో మీరు రెడీ చేసుకోండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. అందులో కొన్ని వర్డ్స్కి మీరు అర్థాలను పక్కన రాసుకొని ఈ వీడియోని ఫాలో అయితే మీకు ప్రయోజనం ఉంటుంది. ఇకపోతే డెవలప్మెంట్ అనేటువంటి ద వర్డ్ డెవలప్మెంట్ ఇండికేట్స్ ద చేంజెస్ రిలేటెడ్ టు గ్రోత్ అండ్ ద మూవ్స్ టువర్డ్స్ మెచ్యూరిటీ. ఈ పారాగ్రాఫ్ యొక్క అర్థం ఏంటి అంటే, అభివృద్ధి అనే పదం పెరుగుదలకు సంబంధించి మార్పులు మరియు పరిపక్వత వైపు జరిగే పురోగతిని సూచిస్తుంది. పెరుగుదలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ అంతే ఏంటండి, ఈ డెవలప్మెంట్ అనేటటువంటి పదము పెరుగుదలకు సంబంధించి, గ్రోత్ అనేటటువంటి పెరుగుదలకు సంబంధించి మార్పులు, చేంజెస్, ఆ మార్పులు మరియు పరిపక్వత వైపు జరిగే పురోగతిని సూచిస్తుంది. ద వర్డ్ డెవలప్మెంట్ అనేటటువంటి ఈ పదము దేనికి ఇండికేషన్ అంటే చేంజెస్ రిలేటెడ్ టు గ్రోత్ అండ్ ద మూవ్స్ టువర్డ్స్ మెచ్యూరిటీ అనే విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్, డెవలప్మెంట్ క్యాన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ గ్రోత్ ఇన్ ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ స్టేట్ ఆఫ్ అన్ ఇండివిజువల్. అంటే డెవలప్మెంట్ని ఒక్క మాటలో చెప్పాలంటే, డెవలప్మెంట్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన లేదా ఒక వ్యక్తి యొక్క ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ గ్రోత్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు మీ నోట్స్లో రాసుకోండి. డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ గ్రోత్ అని రాసుకోండి. మీరు రన్నింగ్ నోట్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయండి. డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్, డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటండి, గ్రోత్ ఇన్ ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ స్టేట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అని రాసుకోండి. ఇది దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటటువంటి ఈ ప్రాసెస్లో న్యూ ఎబిలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ గెట్ manifested and there is a progressive change in the behavior of individual. అంటే ఇక్కడ మీకు దీనిలో ఏమర్థమైంది అంటే, అభివృద్ధి ప్రక్రియలో కొత్త సామర్థ్యాలు మరియు లక్షణాలు వ్యక్తమవుతూ ఉంటాయి.
అంటే ఈ డెవలప్మెంట్ అనేటటువంటి ప్రక్రియ పుట్టిన నుంచి మరణించినంత వరకు లైఫ్ లాంగ్ జరిగేటటువంటి ప్రక్రియ డెవలప్మెంట్. కాబట్టి ఈ లైఫ్ లాంగ్ జరిగేటటువంటి ఈ డెవలప్మెంట్లో కొత్త కొత్త సామర్థ్యాలు, కొత్త కొత్త లక్షణాలు ఎప్పటికప్పుడు వ్యక్తమవుతూ ఉంటాయి. అలాగే వ్యక్తి యొక్క ప్రవర్తనలోనూ ప్రగతిశీలమైనటువంటి మార్పులను కూడా మనం చూస్తూ ఉంటాం అని దీని యొక్క అర్థం. కాబట్టి దీన్ని ఇంగ్లీష్లో మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. న్యూ ఎబిలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్, రాసుకోండి, డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ న్యూ ఎబిలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ప్రోగ్రెసివ్ చేంజ్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ అని రాసుకోండి. దాని తర్వాత చూడండి, డెఫినేషన్స్ గురించి మనం చెప్పుకుందాం. డెఫినేషన్స్ గురించి చెప్పుకునే ముందు ఇప్పటివరకు డెవలప్మెంట్ అంటే ఏంటి ఒక్కసారి మనం చూసి డెఫినేషన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఒక్కసారి చూడండి డెవలప్మెంట్ గురించి. డెవలప్మెంట్ ఏ పదం గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్, ఇది ఒకటి. తర్వాత అంటే గ్రోత్తో పాటు, పెరుగుదలతో పాటు క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ చేంజెస్ అనేది వస్తే దాన్ని డెవలప్మెంట్ అని చెప్పి అంటారు. ఇది ఒక పాయింట్ మనం ఇక్కడ చెప్పుకున్నాం. తర్వాత ప్రోగ్రెసివ్ సిరీస్ ఆఫ్ మేనర్డ్ అండ్ కోహరెంట్ చేంజెస్, ఇది ఒకటి. డెవలప్మెంట్ అనే సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని దాని కింద రాసుకోండి. డెవలప్మెంట్ అని రాసుకుని, అంటే డెవలప్మెంట్ అనే సైడ్ హెడ్డింగ్ కింద ఏం రాసుకుంటారంటే క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్ అని రాసుకుంటారు. సెకండ్ పాయింట్ ప్రోగ్రెసివ్ సిరీస్ ఆఫ్ మేనర్డ్ అండ్ కోహరెంట్ చేంజెస్ అని రాసుకుంటారు. దాని తర్వాత మూడో పాయింట్ ఏం రాసుకుంటారంటే రిలేటెడ్ టు గ్రోత్ అండ్ ద మూవ్స్ టువర్డ్స్ మెచ్యూరిటీ. డెవలప్మెంట్ ఇండికేట్స్ ద చేంజెస్ రిలేటెడ్ టు ద చేంజెస్, ఎక్కడి నుంచి ఇది రాసుకోండి. ద చేంజెస్ రిలేటెడ్ టు గ్రోత్ అండ్ ద మూవ్స్ టువర్డ్స్ మెచ్యూరిటీ అని రాసుకుంటారు మీరు. అలాగే ఇంకా తర్వాత పాయింట్ ఏం రాసుకుంటారంటే గ్రోత్ ఇన్ ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ అని రాసుకుంటారు. ఇవి డెవలప్మెంట్ మీన్. అదే డెవలప్మెంట్ కింద ఈ పాయింట్స్ అనేవి మీరు రాసుకోవాల్సి ఉంటుంది, రాసుకొని చదవాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకేముంది, న్యూ ఎబిలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. తర్వాత ప్రోగ్రెసివ్ చేంజ్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ అని రాసుకుంటారు. ఇవి డెవలప్మెంట్ కింద మీరు రాసుకోవాల్సినటువంటి పాయింట్స్. ఇప్పుడు డెఫినేషన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని రాసుకోండి. డెవలప్మెంట్ యొక్క డెఫినేషన్స్. ఈ డెఫినేషన్ మొత్తం మీ నోట్బుక్లో రాయనవసరం పని లేదు, ఇక్కడ రాసుకోండి. జెర్సిల్డ్, టెల్ఫర్డ్ అండ్ సావరే. జెర్సిల్డ్, టెల్ఫర్డ్ అండ్ సావరే అని పెట్టి వారి పక్కన ఇది రాసుకోండి. ఫెర్టిలైజ్డ్ ఓవుమ్ అనే పదంని రాసుకోండి. అంటే ఒక నిర్వచనంలో, ఒక డెఫినేషన్లో ఫెర్టిలైజ్డ్ ఓవుమ్ అన్న పదం కనిపిస్తే ఇది జెర్సిల్డ్, టెల్ఫర్డ్ అండ్ సావరే ఇచ్చినటువంటి నిర్వచనం అని మీరు ఐడెంటిఫై చేస్తే చాలు. జస్ట్ మీరు గుర్తించగలిస్తే చాలు. ఎందుకు ఈ నిర్వచనం గురించి పూర్తిగా ఒకసారి మనం స్టడీ చేద్దాం. అసలు ఈ నిర్వచనంలో ఏమన్నారు చూద్దాం. ఈ నిర్వచనం యొక్క మీనింగ్ అనేది మనం తెలుసుకుందాం. అకార్డింగ్ టు జెర్సిల్డ్, టెల్ఫర్డ్ అండ్ సావరే, డెవలప్మెంట్ రిఫర్స్ టు ద కాంప్లెక్స్ సెట్ ఆఫ్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఏ మెచ్యూర్ ఫంక్షనింగ్ ఆర్గానిజం ఫ్రమ్ ఫెర్టిలైజ్డ్ ఓవుమ్ అని చెప్పి వీళ్ళు చెప్పారు. అంటే డెవలప్మెంట్ అంటే ఫలదీకృతమైనటువంటి అండం నుంచి పరిపక్వంగా పనిచేసే జీవి ఏర్పడే సంక్లిష్టమైనటువంటి ప్రక్రియల వ్యవస్థ అని వీరు డెవలప్మెంట్ గురించి నిర్వచనం ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మీరు రన్నింగ్ నోట్స్లో మీరు ఏం రాసుకుంటారంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా
జెర్సిల్డ్, టెల్ఫర్డ్ అండ్ సావరే అని రాసుకొని వారి పక్కన ఇదిగో కాంప్లెక్స్ సెట్ ఆఫ్ ప్రాసెస్ అని రాసుకుంటూ ఇక్కడ మీరు ఏం రాస్తారంటే మెచ్యూర్ ఫంక్షనింగ్ ఆర్గానిజం ఫ్రమ్ ఫెర్టిలైజ్డ్ ఓవమ్ అని రాసుకోండి. నేను రెడ్ మార్క్లో అండర్లైన్ చేసినటువంటి అంశాలను మీరు రాసుకోండి. కాంప్లెక్స్ సెట్ ఆఫ్ ప్రాసెస్ మెచ్యూర్ ఫంక్షనింగ్ ఆర్గానిజం ఫ్రమ్ ఫెర్టిలైజ్డ్ ఓవమ్ అని రాసుకోండి. రాసుకొని ఎగ్జామ్లో సీటెట్ ఎగ్జామ్లో ఫెర్టిలైజ్డ్ ఓవమ్ అన్న పదం కనిపిస్తే ఇది డెవలప్మెంట్కి సంబంధించి జెర్సిల్డ్, టెల్ఫర్డ్ అండ్ సావరే ఇచ్చినటువంటి డెఫినేషన్ అని గుర్తించగలిస్తే సరిపోతుంది. దాని తర్వాత సెకండ్ డెఫినేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలిజబెత్ హార్లాక్ గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలిజబెత్ హార్లాక్ గారు డెవలప్మెంట్ గురించి నేను ఇచ్చినటువంటి నిర్వచనం ఒకసారి పరిశీలన చేస్తే, అకార్డింగ్ టు ఎలిజబెత్ హార్లాక్, డెవలప్మెంట్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు గ్రోయింగ్ లేయర్. రాసుకోండి, డెవలప్మెంట్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు గ్రోయింగ్ లేయర్. నాట్ లిమిటెడ్ టు గ్రోయింగ్ లేయర్. ఇది రాసుకోండి, ఈ పాయింట్ రాసుకోండి. డెవలప్మెంట్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు గ్రోయింగ్ లేయర్ అని రాసుకుంటారు. తర్వాత ఇన్స్టెడ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ progressive series of changes towards the goal of maturity. Due to development, new abilities grow in a man. So, due to development, new abilities grow in a man. ఈ రెండు రాసుకోండి. న్యూ ఎబిలిటీస్ గ్రో ఇన్ ఏ మ్యాన్. సో బాక్సుల్లో పెట్టినవి మీరు రాసుకోండి. ఎలిజబెత్ హార్లాక్ అని ఐఫెన్ ఇచ్చి గ్రోయింగ్ లేయర్, న్యూ ఎబిలిటీస్ గ్రో ఇన్ ఏ మ్యాన్, ఈ రెండు రాసుకోండి. సో గ్రోయింగ్ లేయర్, న్యూ ఎబిలిటీస్ గ్రో ఇన్ ఏ మ్యాన్, ఈ రెండు గనక మనకి కనిపిస్తే, ఈ పదాలు ఈ వాక్యాలు కనుక కనిపిస్తే ఇది ఎలిజబెత్ హార్లాక్ గారి నిర్వచనం అని మీరు ఎగ్జామ్లో గుర్తిస్తే చాలు. ఎందుకు ఎలిజబెత్ హార్లాక్ ఇక్కడ డెవలప్మెంట్ గురించి ఏమని చెప్పారు పరిశీలన చేస్తే, అభివృద్ధి అనేది పెరుగుదల పరిమితంగా కాకుండా పరిపక్వత లక్ష్యాన్ని చేరుకునే దిశగా జరిగే ప్రగతిశీల మార్పుల శ్రేణిగా ఉంటుంది. అభివృద్ధి వల్ల మనిషిలో కొత్త సామర్థ్యాలు వికసిస్తాయి అని ఎలిజబెత్ హార్లాక్ ఇక్కడ మనకి డెవలప్మెంట్ గురించి నిర్వచనం ఇచ్చారు. మనకి బిట్ అనేది రేపు పొద్దున్న రావచ్చు. ఏంటంటే డ్యూ టు డెవలప్మెంట్ న్యూ ఎబిలిటీస్ గ్రో ఇన్ ఏ మ్యాన్ అని చెప్పిన వారు ఎవరు అని బిట్టు వస్తే ఎలిజబెత్ హార్లాక్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. న్యూ ఎబిలిటీస్ గ్రో ఇన్ ఏ మ్యాన్, న్యూ ఎబిలిటీస్ గ్రో ఇన్ ఏ మ్యాన్ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? మనిషిలో కొత్త సామర్థ్యాలు వికాసం అని అర్థం. మనిషిలో కొత్త సామర్థ్యాల వికాసం అని దీని యొక్క అర్థం. ఓకే, సో ఎలిజబెత్ హార్లాక్ యొక్క నిర్వచనం అయిపోయింది. జెర్సిల్డ్, టెల్ఫర్డ్ అండ్ సావరే యొక్క నిర్వచనం అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ నిర్వచనం, థర్డ్ డెఫినేషన్ మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆండర్సన్, జేఈ ఆండర్సన్ ఇక్కడ డెవలప్మెంట్ గురించి ఆయన ఏం నిర్వచనం ఇచ్చారు ఒకసారి దీన్ని మనం పరిశీలన చేద్దాం. ఆండర్సన్ డెవలప్మెంట్కి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఒకసారి మనం ఇక్కడ పరిశీలన చేద్దాం. జేఈ ఆండర్సన్, డెవలప్మెంట్ ఈజ్ కాన్సర్న్డ్ విత్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ దోస్ చేంజెస్ ఇన్ బిహేవియర్ విచ్ రిజల్ట్స్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ అని చెప్పి ఆండర్సన్ డెవలప్మెంట్కు నిర్వచనం ఇచ్చాడు. సో ఆండర్సన్ ప్రకారం ఈ నిర్వచనం యొక్క అర్థం ఏంటంటే, అభివృద్ధి అనేది పెరుగుదలతో పాటు పర్యావరణ పరిస్థితుల వల్ల కలిగే ప్రవర్తన మార్పులకు సంబంధించినది. పెరుగుదలతో పాటు పర్యావరణ పరిస్థితుల వల్ల కలిగే ప్రవర్తన మార్పులు డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటండి? ఎలిజబెత్ అంటే జేఈ ఆండర్సన్ ప్రకారం డెవలప్మెంట్ అంటే పెరుగుదలతో పాటు అంటే గ్రోత్తో పాటు పర్యావరణ పరిస్థితుల వల్ల కలిగే ప్రవర్తన మార్పులు అని చెప్పి అన్నాడు. కాబట్టి
ఇక్కడ మీరు ఏం రాస్తారంటే జేఏ ఆండర్సన్ అని చెప్పి డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ గ్రోత్ ప్లస్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ అని రాసుకోండి. చేంజెస్ ఇన్ బిహేవియర్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ అని రాసుకోండి. బాక్స్లో పెట్టినవి మీరు నోట్స్లో నోట్ చేసుకోండి. జేఏ ఆండర్సన్ ప్రకారము డెవలప్మెంట్ అంతే ఏంటంటే గ్రోత్తో పాటు చేంజెస్ ఇన్ బిహేవియర్ విత్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ అని రాసుకుంటారు మీరు. ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ వల్ల బిహేవియర్లో వచ్చినటువంటి చేంజెస్ మరియు గ్రోత్ వీటిని డెవలప్మెంట్ అంటారు అని ఆండర్సన్ డెవలప్మెంట్కి నిర్వచనం ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు హెయిన్స్ వెర్నర్ ఈయన డెవలప్మెంట్ కోసం ఇచ్చిన నిర్వచనం ఏంటి? అకార్డింగ్ టు హెయిన్స్ వెర్నర్ డెవలప్మెంట్ కాన్సిస్ట్స్ ఆఫ్ 2 processes, ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ అని చెప్పారు. సో ఇక్కడ మీరేం చేస్తారంటే హెయిన్స్ వెర్నర్ అని రాసుకొని డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ప్లస్ డిఫరెన్షియేషన్ అని రాసుకోండి. ఇది బాక్స్లో పెట్టిన రాసుకోండి. ఈ నిర్వచనం అంతా మీకు అనవసరం. హెయిన్స్ వెర్నర్ ఈజ్ ఈక్వల్ డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ప్లస్ డిఫరెన్షియేషన్ అని రాసుకోండి. హెయిన్స్ వెర్నర్స్ డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ప్లస్ డిఫరెన్షియేషన్ అని రాసుకోండి. ఇది హెయిన్స్ వెర్నర్ యొక్క నిర్వచనం. అంటే దీని ప్రకారము హెయిన్స్ వెర్నర్ ప్రకారము ఇక్కడ ఈ డెవలప్మెంట్ యొక్క నిర్వచనం ఏంటి? అభివృద్ధి 2 ప్రక్రియలతో ఏర్పడిందంట, ఇంటిగ్రేషన్ మరియు డిఫరెన్షియేషన్తో. ఇంటిగ్రేషన్ అంటే తెలుగులో ఏకీకరణ అని అర్థం, డిఫరెన్షియేషన్ అంటే తెలుగులో వివేచన అని అర్థం. హెయిన్స్ వెర్నర్ ప్రకారం అభివృద్ధి అనేది 2 ప్రక్రియలతో ఏర్పడింది. ఆ 2 ప్రక్రియలు ఏకీకరణ మరియు వివేచన, ఇంటిగ్రేషన్ మరియు డిఫరెన్షియేషన్ అని ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయగలిస్తే చాలు. సో ఇక్కడ మీరు రాయవలసింది సీటెట్ ఇంగ్లీష్ మీడియం అండ్ హిందీ మీడియంలో రాయాలి కాబట్టి పేపర్ అనేది బోత్ మీడియంస్లలో ఉంటుంది, హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. కాబట్టి మీరు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి టెర్మినాలజీనే సీటెట్కి మీరు ఫాలో అవ్వండి. అస్సలు మీరు తెలుగులోకి రావద్దు. జస్ట్ మీకు అర్థమయ్యేందుకోసం తెలుగులో చెప్తున్నాను తప్పించి తెలుగు పదాల జోలికి వస్తే మళ్ళీ సీటెట్ మీరు ఫెయిల్ అయిపోతారు. తెలుగు పదాలు అస్సలు విడిచిపెట్టేయండి. సీటెట్కి తెలుగు పదాలు విడిచిపెట్టండి. ఇక్కడ హెయిన్స్ వెర్నర్స్ డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ప్లస్ డిఫరెన్షియేషన్ అని రాసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఎంతవరకు మనము డెవలప్మెంట్ యొక్క డెఫినేషన్స్ గురించి మనం చూసాం. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ యొక్క లక్షణాల గురించి చూద్దాం. ఓకే, చూడండి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్మెంట్. క్యారెక్టరిస్టిక్స్ మీన్ లక్షణాలు అని అర్థం, డెవలప్మెంట్ యొక్క లక్షణాలు అని అర్థం. సో ఒక్కొక్కటి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్మెంట్ హెడ్డింగ్ పెట్టుకోండి, సబ్ హెడ్ పెట్టుకోండి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని సబ్ హెడ్ పెట్టుకోండి మీ నోట్స్లో. ద ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ కంటిన్యూస్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ కాన్సెప్షన్ అంటిల్ ద ఇండివిజువల్ రీచెస్ మెచ్యూరిటీ అని చెప్పి ఉంది. అంటే ఏంటి? అభివృద్ధి ప్రక్రియ గర్భధారణమైన క్షణం నుంచి ప్రారంభమై వ్యక్తి పరిపక్వతకు చేరే వరకు కొనసాగుతూ ఉంటుంది. అంతే. తల్లి కడుపులో మనం అంటే తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి శుక్రకణం వెళ్ళి అండంతో ఫలదీకరణం జరిగినప్పటి నుంచి కూడా డెవలప్మెంట్ అనేటటువంటి ప్రక్రియ మనిషి పరిపక్వతకు వచ్చినంత వరకు కూడా కొనసాగుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ డెవలప్మెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనే హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా, సింపుల్గా నేను చెప్తాను, వీటిని నోట్ చేసుకోండి.
కన్సెప్షన్ until the individual reaches maturity అని రాసుకోండి. The process of development continues from the moment of conception until the individual reaches maturity అని రాసుకోండి. నెక్స్ట్ డెవలప్మెంట్ యొక్క రెండవ లక్షణంని ఇప్పుడు మనం చూస్తున్నాం. డెవలప్మెంట్ యొక్క రెండవ లక్షణం చూడవచ్చు. డెవలప్మెంట్ అక్యూర్స్ ఇన్ అన్ ఆర్డర్లీ మేనర్ అండ్ ఫాలోస్ ఏ సర్టెన్ సీక్వెన్స్. అండర్లైన్ చేసింది రాసుకోండి. ఆర్డర్లీ మేనర్ అండ్ ఫాలోస్ ఏ సర్టెన్ సీక్వెన్స్ అంటే ఏంటి? అభివృద్ధి ఒక క్రమబద్ధమైన విధానంలో జరుగుతుంది, నిర్దిష్టమైనటువంటి శ్రేణిని అనుసరిస్తుంది. క్రమబద్ధమైన విధానము మరియు నిర్దిష్టమైన శ్రేణి. ఆర్డర్లీ మేనర్ ప్లస్ సర్టెన్ సీక్వెన్స్. ఆర్డర్లీ మేనర్ ప్లస్ సర్టెన్ సీక్వెన్స్ అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ యొక్క లక్షణాల్లో ఇక్కడ మీరు చూడండి. ఆర్డర్లీ మేనర్ అండ్ సర్టెన్ సీక్వెన్స్, ఈ రెండు రాసుకోండి, నోట్స్లో రాసుకొని చదవండి. ఇక్కడ క్రమబద్ధమైన విధానం మరియు నిర్దిష్టమైనటువంటి శ్రేణిని డెవలప్మెంట్ అనేది అనుసరిస్తుంది. దాని తర్వాత ఇంకేమంటున్నారు? The following sequence is followed in the process of development in human beings: infancy, early childhood, late childhood, adolescence, maturity. అంటే ఇక్కడ ఈ అభివృద్ధి ప్రక్రియలో ఒక శ్రేణిని డెవలప్మెంట్ అనేది అనుసరిస్తుంది. డెవలప్మెంట్ అనేది ఒక చైన్ సిస్టమ్ ప్రకారం వెళ్తుంది, ఒక శ్రేణిని అవలంబిస్తుంది. ఏమిటది? చూడండి. ఫస్ట్ వన్ ఇన్ఫాన్సీ. ఇన్ఫాన్సీ అంటే శైశవ దశ. ఇన్ఫాన్సీ అంటే శైశవ దశ. ఇన్ఫాన్సీ మీన్ శైశవ దశ. మీకు అర్థమయ్యేందుకోసం అవసరమైతే బ్రాకెట్లో తెలుగులో రాసుకోండి. ఇప్పుడు నేను ఏవైతే రెడ్ మార్క్లో పెడుతున్నానో వాటిని రాసుకోండి. ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్ అంటే పూర్వ బాల్య దశ, దాన్నే ప్రాథమిక బాల్యము లేదా పూర్వ బాల్య దశ అని చెప్పి అంటాము. లేట్ చైల్డ్హుడ్ ఉత్తర బాల్య దశ. దాని తర్వాత అడాలసెన్స్, తర్వాత మెచ్యూరిటీ. ఏమో ఇది మీకు ఎగ్జామ్లో సీటెట్ ఎగ్జామ్లో ఈ బిట్ మీకు ఫేస్ అవ్వచ్చు. సో డెవలప్మెంట్ యొక్క సీక్వెన్స్ అనేది మీకు అంటే కరెక్ట్ సీక్వెన్స్ మీద బిట్ అనేది రావచ్చు. విచ్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని బిట్ అనేది వస్తే ఫస్ట్ ఇన్ఫాన్సీ రావాలి. ఇన్ఫాన్సీ మీన్ శైశవ దశ. ఇన్ఫాన్సీ తర్వాత సెకండ్ ఏం రావాలి? ఎర్లీ చైల్డ్హుడ్ అనేది రావాలి. ఎర్లీ చైల్డ్హుడ్ అనేది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏంటి? లేట్ చైల్డ్హుడ్. తర్వాత ఫోర్త్ స్టేజ్ ఏంటి? అడాలసెన్స్. ఫిఫ్త్ స్టేజ్ ఏది? మెచ్యూరిటీ చివరికి రావాలి. ఇన్ఫాన్సీ ఫస్ట్ రావాలి. తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, అడాలసెన్స్ అనేవి మధ్యలో లైన్గా రావాలి. ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్, అడాలసెన్స్, మెచ్యూరిటీ. ఈ సీక్వెన్స్ అనేది నోట్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ యొక్క మూడవ లక్షణాన్ని ఇప్పుడు మనం చూద్దాం. డెవలప్మెంట్ యొక్క మూడవ లక్షణం. డెవలప్మెంట్ ఈజ్ బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. ఇంతకు ముందే మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం. డెవలప్మెంట్ అనేది క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్ అనే విషయం మొదట్లోనే మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే. తర్వాత యాజ్ ద చైల్డ్ గ్రోస్ ఫిజికల్లీ he also develops the qualitative aspects of his personality. Thus, these two aspects are inseparable. అంటే దీని అర్థం ఏంటి? అభివృద్ధి అనేది నాణ్యత పరమైనదిగా మరియు పరిమాణపరమైనదిగా ఉంటుంది.
శారీరకంగా బాలుడు పెరిగే కొద్దీ అతని వ్యక్తిత్వంలోని నాణ్యతమైనటువంటి లక్షణాలు కూడా అభివృద్ధి చెందుతాయి. అంటే నాణ్యమైనటువంటి వ్యక్తిత్వం కూడా ఆ బాలుడిలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అందువల్ల ఈ రెండు విభాగాలు అనేవి విడదీయలేనివి. ఏ రెండు విభాగాలు అంటే ఇక్కడ శారీరక పెరుగుదల మరియు వ్యక్తిత్వంలోని నాణ్యత. శారీరక పెరుగుదల, గ్రోత్ అండ్ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి నాణ్యత, ఈ రెండు కూడా విడదీయడానికి వీలు లేనివి అని ఇక్కడ మూడవ లక్షణం చెబుతుంది. ఫిజికల్లీ గ్రోత్ తర్వాత క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ ఈ రెండు కూడా విడదీయలేనివి అని ఇక్కడ డెవలప్మెంట్ అని చెప్తుంది. సో రెడ్ మార్క్తో అండర్లైన్ చేసినవి మీరు షార్ట్ కట్లో రాసుకోండి. డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్ అండ్ గ్రోస్ ఫిజికల్లీ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ అని జస్ట్ ఒక బండ గుర్తులో రాసుకోండి. దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆర్ ఇన్సెపరబుల్. ఈ టూ ఆస్పెక్ట్స్ ఆర్ ఇన్సెపరబుల్ అని రాసుకోండి. అంటే ఈ రెండు కూడా విడదీయలేనివి అన్న విషయం ఇప్పుడు మీరు నోట్ చేసుకోండి. ఇకపోతే 4వ పాయింట్ ఇప్పుడు చూద్దాం. 4వ లక్షణం డెవలప్మెంట్ యొక్క 4th క్వాలిటీ. 4వ లక్షణం పరిశీలన చేస్తే హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ ఫినామినాన్. రాసుకోండి. హ్యూమన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వెరీ కాంప్లెక్స్ ఫినామినాన్ అని రాసుకోండి. కాంప్లెక్స్ ఫినామినాన్ అని రాసుకోండి. ఇట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఎగ్జాంపుల్ ఫిజికల్, ఇంటెలిజెన్స్, సెక్స్, ఈటీసీ. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? మానవుల యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి ఒక అత్యంత సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. దీనిపై అనేక కారకాలు ప్రభావం చూపుతూ ఉంటాయి. మీకు ఎగ్జామ్లో బిట్ అనేది రావచ్చు. బిట్టు మీకు ఏ విధంగా రావచ్చు అంటే మానవుల యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి ఒక అత్యంత సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ అయితే దీనిపై ప్రభావం చూపే కారకాలు ఏవి? గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్పై ఎఫెక్ట్ చూపేటటువంటి అంశాలు ఏవి? ఇక్కడ రాసుకోండి. ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని రాసుకొని ఇవి రాసుకోండి. ఫిజికల్ ఇంటెలిజెన్స్, సెక్స్ అని రాసుకోండి. అంటే శారీరక స్థితి, అలాగే బుద్ధి మరియు లింగం. ఫిజికల్, ఇంటెలిజెన్స్, సెక్స్. ఫిజికల్, ఇంటెలిజెన్స్, సెక్స్. అది తర్వాత 5వ పాయింట్ చూడండి. డెవలప్మెంట్ యొక్క 5వ లక్షణం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఇందులో 5th one, it is possible to predict the rate of development by seeing a slow learner and a superior child, but it cannot be predicted accurately. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? డెవలప్మెంట్ అనేది ఏదైతే ఉందో ఈ డెవలప్మెంట్ని ఎక్యురేట్గా అంటే కరెక్ట్గా మనము చెప్పలేము. అంటే ఖచ్చితంగా అంచనా వేయటం సాధ్యపడదు. ఖచ్చితంగా అంచనా వేయటం అనేది సాధ్యపడదు. అది కెనాట్ బి ప్రెడిక్టెడ్ ఎక్యురేట్లీ. రాసుకోండి మీరు. కెనాట్ బి ప్రెడిక్టెడ్ ఎక్యురేట్లీ. మనం దీన్ని ఖచ్చితంగా అంచనా వేయటం సాధ్యపడదు, కానీ అభివృద్ధి రేటుని మనం ఊహించవచ్చు. అది
పాసిబుల్ టు ప్రెడిక్ట్ ద రేట్ ఆఫ్ డెవలప్మెంట్. చూడండి, రేట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రెడిక్ట్ చేయడం పాసిబుల్లే. రాసుకోండి, రేట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రెడిక్ట్ చేయడం పాసిబుల్, కానీ కెనాట్ బి ప్రెడిక్టెడ్ accurately. పాసిబుల్ టు ప్రెడిక్ట్ ద రేట్ ఆఫ్ డెవలప్మెంట్. ఎస్ అని టిక్ పెట్టండి. ప్రెడిక్ట్ ఎక్యురేట్లీ అనేది తప్పు కొట్టండి. ఎందు గురించి అంటే ఎక్యురేట్లీగా మనం ప్రెడిక్ట్ చేయలేం, కానీ ఇక్కడ డెవలప్మెంట్ యొక్క రేట్ని మనం స్లోగా అంచనా వేయగలం, ఊహించగలం. అది తర్వాత లాస్ట్ పాయింట్, డెవలప్మెంట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్లో లాస్ట్ పాయింట్, ఇండివిజువల్స్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ దేర్ ప్యాటర్న్ అండ్ రేట్ ఆఫ్ డెవలప్మెంట్. ద ఇండివిజువల్ differences are caused by differences in heredity, endowments and environment influences. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా డెవలప్మెంట్ అనేటటువంటి విధానంలో మరియు అభివృద్ధి రేటులో ఇతరుల కంటే భిన్నంగా ఉంటాడు. ఈ వ్యక్తిగత భిన్నతలు వారిలో ఉన్న వంశపారంపర్యము, సహజ ప్రతిభలు మరియు పర్యావరణము, వీటి ప్రభావాలు కారణంగా ఏర్పడతాయి. ఎస్, డెవలప్మెంట్లో అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. మనందరికీ తెలుగులో తెలుసు, తెలుగులో శిశు వికాసం అధ్యాపనం బాగా చదివి ఏపీ టెట్, తెలంగాణ టెట్లో ఒక్కొక్కరు 140 పైన మార్కులు సాధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఇంగ్లీష్ టెర్మినాలజీని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ టెర్మినాలజీలో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ దేర్ ప్యాటర్న్ అండ్ రేట్ ఆఫ్ డెవలప్మెంట్. ద ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆర్ కాజ్డ్ బై డిఫరెన్సెస్ ఇన్ హెరిడిటీ, తర్వాత ఎండోమెంట్స్, తర్వాత ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్సెస్. అది అంటే ప్రతి వ్యక్తి అభివృద్ధి విధానంలో మరియు అభివృద్ధి రేటులో ఇతరుల కంటే భిన్నంగా ఉంటాడు. డెవలప్మెంట్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఎందుకు ఉంటాయి ఎలాగా అంటే హెరిడిటీ, ఎండోమెంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్సెస్, ఈ 3 రకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి ప్రతి వ్యక్తి మీద ఉంటాయి. కాబట్టి అందుగురించే ఇక్కడ ఇతరుల కంటే ప్రతి వ్యక్తి భిన్నంగా ఉంటాడు. ప్రతి వ్యక్తి అభివృద్ధి విధానంలోనూ అభివృద్ధి రేట్లోనూ ఇతరుల కంటే భిన్నత్వం కనబరుస్తూ ఉంటాడు. ఇకపోతే టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ యొక్క టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్, దీని గురించి చూద్దాం ఇప్పుడు. టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్. ముందు టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నప్పుడు చూడండి, ఫిజికల్ డెవలప్మెంట్. ముందు టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ రాసుకోండి. ఫిజికల్ డెవలప్మెంట్, తర్వాత కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్. థర్డ్ వన్ సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్. తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్. వీటి గురించి చూద్దాం. చూడండి, ప్రతి వ్యక్తులు కూడా ఎన్ని రకాల డెవలప్మెంట్లు ఉంటాయి? మోరల్ డెవలప్మెంట్ ఒకటి, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఒకటి, మోరల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్. వీటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ సైడ్ హెడ్ పెట్టుకోండి. టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ సైడ్ హెడ్ పెట్టుకొని వీటిని ముందు రాసుకోండి. ఫిజికల్ డెవలప్మెంట్ ఇక్కడ సినాప్సిస్ రూపంలో రాసుకోండి. ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫిజికల్ డెవలప్మెంట్, దీని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫిజికల్ డెవలప్మెంట్ చూడండి. ఫిజికల్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ ద మోస్ట్ రికగ్నైజ్డ్
అండ్ అబ్జర్వబుల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ చైల్డ్. బిట్ అనేది మనకి రావచ్చు. ద మోస్ట్ రికగ్నైజ్డ్ అండ్ అబ్జర్వబుల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ చైల్డ్ క్రింది వాటిలో ఏది అంటే దాన్నే అంటే ఏ డెవలప్మెంట్ అంటే ఫిజికల్ డెవలప్మెంట్ అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అంటే ఇది ఒక పిల్లవాడి జీవితంలో అత్యంత గుర్తించదగిన మరియు గమనించదగినటువంటి మార్పు ఏదైతే ఉందో దాన్నే ఫిజికల్ డెవలప్మెంట్ అని చెప్పి పేర్కొంటాం. ఇది మోస్ట్ రికగ్నైజ్డ్ అండ్ అబ్జర్వబుల్ చేంజ్ ఫిజికల్ డెవలప్మెంట్. ఇట్ ఇన్క్లూడ్స్ ద గ్రాస్ మోటార్ స్కిల్స్ such as walking, jumping, catching, etc. and the fine motor skills for painting, writing, scribbling, drawing. ఇక్కడ మీరు గమనించవచ్చు, మోటార్ స్కిల్స్ అని వేటిని అంటాము? మోటార్ స్కిల్స్ అని వేటిని అంటామంటే వాకింగ్, జంపింగ్, క్యాచింగ్ వీటిని మోటార్ స్కిల్స్ అని చెప్పి అంటాం. దాని తర్వాత ఫైన్ మోటార్ స్కిల్స్ అని వేటిని అంటాం? ఫైన్ మోటార్ స్కిల్స్ అని అంటే పెయింటింగ్, రైటింగ్, స్క్రిబ్బింగ్, డ్రాయింగ్ వీటిని ఫైన్ మోటార్ స్కిల్స్ అని చెప్పి అంటాం. ఇంగ్లీష్ టెర్మినాలజీ రాసుకోండి. ఫిజికల్ డెవలప్మెంట్ అన్న సైడ్ హెడ్డింగ్ కింద మోటార్ స్కిల్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి వాకింగ్, జంపింగ్, క్యాచింగ్ ఇవి మోటార్ స్కిల్స్. అలాగే ఫైన్ మోటార్ స్కిల్స్ అని సబ్ హెడ్డింగ్ పెట్టి పెయింటింగ్, రైటింగ్, స్క్రిబ్లింగ్, డ్రాయింగ్ అని ఇక్కడ మీరు రాసుకోవాల్సి ఉంటుంది మీ నోట్స్లో. ఇది ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఇది పిల్లవాడి జీవితంలో అత్యంత గుర్తించదగినటువంటి మరియు గమనించదగినటువంటి మార్పే ఫిజికల్ డెవలప్మెంట్. ఇందులో నడక, ఎగరడం, పట్టుకోవటం ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మోటార్ నైపుణ్యాలు అని చెప్పి అంటాము. చిత్రలేఖనం, రాయటం, గీతలు గీయటం, చిత్రాలు గీయటం వీటిని సూక్ష్మ మోటార్ నైపుణ్యాలు అని చెప్పి అంటాము. ఈ అభివృద్ధి ప్రధానంగా పిల్లవాడి యొక్క ఆరోగ్యము మరియు పోషకాహార స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ అభివృద్ధిని మనము పరిపక్వత అని చెప్పి కూడా పేర్కోవచ్చు. చూడండి, దీన్నే మనం ఏమని పేర్కోవచ్చు? మెచ్యూరేషన్ అని చెప్పి అంటాము. మెచ్యూరేషన్ ఇక్కడ మీకు బిట్ అనేది రావచ్చు. మెచ్యూరేషన్ అనగా ఏ డెవలప్మెంట్ అని బిట్టు వస్తే ఫిజికల్ డెవలప్మెంట్నే మెచ్యూరేషన్ అని చెప్పి పేర్కొంటాం. సో ఇప్పుడు ఫిజికల్ డెవలప్మెంట్ కింద మీరు ఏమేమి రాసుకోవాల్సి ఉంటుంది అంటే చూడండి, ఇది రాసుకోండి. మోస్ట్ రికగ్నైజ్డ్ అండ్ అబ్జర్వబుల్ చేంజ్ ఇన్ ద లైఫ్ అని రాసుకోండి. మోస్ట్ రికగ్నైజ్డ్ అండ్ అబ్జర్వబుల్ చేంజ్ ఇన్ ద లైఫ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం రాస్తారంటే గ్రాస్ మోటార్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ని పెట్టుకొని గ్రాస్ మోటార్ స్కిల్స్లో వాకింగ్, జంపింగ్, క్యాచింగ్ అని రాసుకోండి. ఇది సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ ఫైన్ మోటార్ స్కిల్స్లో భాగంగా పెయింటింగ్, రైటింగ్, తర్వాత స్క్రిబ్లింగ్, డ్రాయింగ్ అని రాసుకోండి. ఇది థర్డ్ పాయింట్. దాని తర్వాత ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఫిజికల్ డెవలప్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే చిల్డ్రన్స్ యొక్క హెల్త్, తర్వాత న్యూట్రిషనల్ స్టేటస్. హెల్త్ మరియు అంటే ప్రతి పిల్లవాడి యొక్క హెల్త్, తర్వాత న్యూట్రిషన్ వీటి మీద ఫిజికల్ డెవలప్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఈ ఫిజికల్ డెవలప్మెంట్నే మెచ్యూరేషన్ అని చెప్పి కూడా అంటారు. సో ఎగ్జామ్ అనేది మీరు కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ టెర్మినాలజీని రాసుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి ఇప్పుడు మనం వెళ్దాం. కాగ్నిటివ్ డెవలప్మెంట్ దీన్నే మానసిక అభివృద్ధి అని చెప్పి అంటాము.
ఫిజికల్ డెవలప్మెంట్ అంటే భౌతిక అభివృద్ధి, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే మానసిక అభివృద్ధి. చూడండి, ఇట్ ఫోకసెస్ ఆన్ హౌ చిల్డ్రన్ లెర్న్ అండ్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్. బిట్ మనకు రావచ్చు. దిస్ డెవలప్మెంట్ ఫోకసెస్ ఆన్ హౌ చిల్డ్రన్ లెర్న్ అండ్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ అని బిట్టు వస్తే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని మనం ఆన్సర్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. యాజ్ ద చిల్డ్రన్ గ్రో ఇన్ ద ఏజ్, దే కెన్ అండర్స్టాండ్ దేర్ ఎన్విరాన్మెంట్ బై యూజింగ్ దేర్ సెన్స్, such as seeing, listening, touching, smelling, tasting. చూడండి, బిట్ మీద మనకి 8 బిట్స్ కూడా రావచ్చు. ముందు వినండి, తర్వాత నోట్స్లో ఏమేమి నోట్ చేసుకోవాలో ఎలా నోట్ చేసుకోవాలో చెప్తాను. రిజిస్టరింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దేర్ మైండ్స్ అండ్ efficiently retrieving it from their memory. This development indicates the development of intelligence అన్నది ఇక్కడ మ్యాటర్. ఇందులో భాగంగా దీని అర్థం ఏంటి ఒకసారి చూద్దాం. ఇది పిల్లలు ఎలా నేర్చుకుంటారు మరియు సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారు అన్న విషయంపై దృష్టి పెడుతుంది కాగ్నిటివ్ డెవలప్మెంట్. పిల్లల వయసులో పెరిగే కొద్దీ తమ ఇంద్రియాలను ఉపయోగించి పరిసరాల్ని అర్థం చేసుకోగలుగుతారు. ఉదాహరణకి చూడటం, వినటం, తాకటం, వాసన చూడటం, రుచి చూడటం, సమాచారాన్ని మనసులో నమోదు చేసుకోవడం మరియు జ్ఞాపక శక్తి నుంచి దానిని సమర్థవంతంగా తిరిగి అవసరమైనప్పుడు పొందటం. ఈ అభివృద్ధి మేధస్సు వికాసాన్ని సూచిస్తుంది అని చెప్పి ఇక్కడ దీని యొక్క అర్థం. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి రాస్తారంటే ఫోకసెస్ ఆన్ హౌ చిల్డ్రన్ లెర్న్ అండ్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్. ఇది ఫస్ట్ పాయింట్గా రాస్తారు. తర్వాత చిల్డ్రన్ కెన్ అండర్స్టాండ్ దేర్ ఎన్విరాన్మెంట్ అని రాస్తారు. చిల్డ్రన్ దే కెన్ అండర్స్టాండ్ దేర్ ఎన్విరాన్మెంట్ బై యూజింగ్ దేర్ సెన్స్ అని రాస్తారు. నెక్స్ట్ పాయింట్ ఏంటి రాస్తారంటే సీయింగ్, లిజనింగ్, టచింగ్, స్మెల్లింగ్, టేస్టింగ్ ఇవన్నీ కూడా కాగ్నిటివ్ డెవలప్మెంట్ కిందకి వస్తాయనే విషయం కూడా ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు మీరు మర్చిపోవద్దు. తర్వాత ఈ డెవలప్మెంట్నే, ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్నే ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటాము. ఇంటెలిజెన్స్ అని చెప్పి అంటాము. చూడండి, ఫిజికల్ డెవలప్మెంట్ని ఏమంటాము? ఫిజికల్ డెవలప్మెంట్ని మెచ్యూరేషన్ అని చెప్పి అన్నాం. ఫిజికల్ డెవలప్మెంట్ని మెచ్యూరేషన్ అని చెప్పి అన్నాం. కాగ్నిటివ్ డెవలప్మెంట్ని ఇంటెలిజెన్స్ అని చెప్పి అన్నాం. ఇంటెలిజెన్స్ అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్, మెచ్యూరేషన్ అంటే ఫిజికల్ డెవలప్మెంట్. ఈ 2 బాక్సులు చూసుకోండి. ఈ 2 బాక్సులు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీటిని రాసుకోవాల్సి ఉంటుంది. మీ నోట్స్లో రాసుకొని స్టడీ చేయండి. ఇకపోతే తర్వాత 3వ డెవలప్మెంట్ ఆఫ్ 3 సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్. సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్. దీస్ ఆర్ indicators of sound social development among children. The seeds of this social behavior are shown in infancy itself. Young children also enjoy company of their friends. They develop social skills like sharing, cooperation, తర్వాత patience, etc. in their interaction with peers and others. According to Elizabeth Horler, social development means acquisition of the ability
to have in accordance with social expansion అని చెప్పి ఎలిజబెత్ హార్లర్ పేర్కొన్నారు. సో ఇక్కడ దీని అర్థం ఏంటి? ఇది పిల్లల్లో ఉన్న సుస్థిరమైనటువంటి సామాజిక అభివృద్ధికి సూచికలు ఈ సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్స్. ఈ సామాజిక ప్రవర్తన విత్తనాలు శిశు దశలోనే నాటపడతాయి. చిన్నపిల్లలు తమ స్నేహితుల సాంగత్యాన్ని కూడా ఆస్వాదిస్తారు. వారు ఇతరులతో కలిసి ఉండే సందర్భంలో పంచుకోవటం, సహకరించుకోవటం, సహనంతో ఉండటం, ఇటువంటి సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. మన చట్టం ప్రకారం సామాజిక అభివృద్ధి అనేది సామాజిక అంచనాలకు అనుగుణంగా సహాయం చేయగల సామర్థ్యాన్ని సంపాదించడంగా భావిస్తారు. చిల్డ్రన్ డెవలప్ సోషల్ స్కిల్స్ లైక్ షేరింగ్, కోఆపరేషన్, పేషెన్స్. ఈ పాయింట్ రాయండి. సో ఇది సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ అనే హెడ్డింగ్ పెట్టి సబ్ హెడ్డింగ్ పెట్టి సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఇందులో భాగంగా ఈ పాయింట్ రాయండి. సోషల్ స్కిల్స్ లైక్ సోషల్ స్కిల్స్ అంటే ఏంటి? సోషల్ స్కిల్స్ అని పెట్టి ఆ పక్కన రాయండి. షేరింగ్, కోఆపరేషన్, పేషెన్స్ ఇవి సోషల్ స్కిల్స్. తర్వాత ఇక్కడ మీరు రాస్తారు ఎలిజబెత్ హార్లక్ ఏమన్నారో ఇది కూడా ఒకసారి చూడండి. ఎలిజబెత్ హార్లక్ ఏమన్నారంటే ఇక్కడ social development means acquisition of the ability to have in accordance with social acceptance అని చెప్పి ఎలిజబెత్ హార్లక్ గారు అన్నారు. ఇది రాసుకోండి. ఎలిజబెత్ హార్లక్ ఏమన్నారండి? సోషల్ డెవలప్మెంట్ మీన్స్ acquisition of the ability to have in accordance with social expansion అని చెప్పి ఆవిడ పేర్కొన్నారు. దాని తర్వాత ఇక్కడ మీరు రాసుకోండి. యంగ్ చిల్డ్రన్ ఆల్సో ఎంజాయ్ కంపెనీ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్. ఇది సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది అని రాసుకుంటారు. తర్వాత ఇది సోషల్ డెవలప్మెంట్ అండి. ఇది సోషల్ డెవలప్మెంట్ అంటే ఫ్రెండ్స్తో పిల్లలు ఆడుకోవడం అనేది సోషల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎమోషన్స్లోకి వస్తే ఎమోషన్స్ ఆర్ ద స్టిమ్యులేటెడ్ ఆర్ మూవ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ ఆర్ ఎక్స్టెమెంట్ ఆర్ disturbance in feeling of an individual. Emotional development is the ability to control and manage one's emotions. It is important that children in their early childhood are surrounded by people who are emotionally mature and stable and are able to manage their emotions. అంటే భావోద్వేగాలు అనేవి మనసు ఉద్దీపనం చెందిన లేక కదిలినటువంటి స్థితి. వీటిని భావోద్వేగాలు అని చెప్పి అంటారు. అంటే మనస్సు ఉద్దీపనం చెందినటువంటి స్థితి లేదా మనస్సు కదిలిన స్థితి ఏదైతే ఉందో వీటిని భావోద్వేగాలు అని చెప్పి అంటారు. అంటే వ్యక్తి అనుభూతుల్లో ఉత్సాహము అయినా ఉండొచ్చు లేదా కలత అయినా ఉండొచ్చు. భావోద్వేగ అభివృద్ధి అనేది మన భావోద్వేగాలను నియంత్రించడము మరియు నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉండటం. అంటే భావోద్వేగాలు వచ్చినప్పుడు అంటే సంతోషం వచ్చినప్పుడు ఎక్కువగా సంతోషాన్ని తెలపడము, దుఃఖం వచ్చినప్పుడు ఎక్కువగా దుఃఖించడము, ఇటువంటివి చేయకుండా బ్యాలెన్స్డ్గా ఉండగలగడమే ఇక్కడ ఎమోషనల్ డెవలప్మెంట్ అన్నమాట. దీన్నే మన తెలుగులో స్థితప్రజ్ఞత పాటించడం అని చెప్పి అంటారు. చిన్ననాటి దశలో ఉన్న పిల్లలు భావోద్వేగ పరంగా పరిపక్వత కలిగి స్థిరమైన మనస్తత్వం ఉన్న వ్యక్తుల మధ్య ఉండటం చాలా ముఖ్యం. అది చిన్నపిల్లలు భావోద్వేగపరంగా పరిపక్వత కలిగిన వ్యక్తుల దగ్గర ఉండాలి. స్థిరమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తుల మధ్య ఉండాలి. చంచలమైన మనస్తత్వము
అలాగే భావోద్వేగ పరంగా పరిపక్వత లేనటువంటి పేరెంట్స్, అటువంటి వాళ్ళ దగ్గర, అటువంటి ఫ్రెండ్స్ దగ్గర, అటువంటి సొసైటీలో పిల్లలు ఉంటే గనక చాలా ప్రమాదం. సో భావోద్వేగం పరంగా పరిపక్వత కలిగి ఉండి స్థిరమైన మనస్తత్వం కలిగి ఉన్నటువంటి పేరెంట్స్ మరియు అటువంటి సమాజంలో పిల్లలు పెరగాలి. వారు మాత్రమే వారి యొక్క భావోద్వేగాలను సక్రమంగా నిర్వహించగలరు. కాబట్టి అటువంటి వారి దగ్గర పిల్లల్ని పెడితే వారికి కూడా ఎమోషన్స్లో బ్యాలెన్స్ అనేది డెవలప్మెంట్ అవుతుంది పిల్లల్లో కూడా అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అది దాని తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్ గురించి పరిశీలన చేస్తే ఇక్కడ మీరు చూడండి. లాంగ్వేజ్ డెవలప్మెంట్ వివిధ రకాల కమ్యూనికేషన్ పద్ధతుల ద్వారా, అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఇంటరాక్షన్ విత్ వన్ అనదర్ త్రూ వేరియస్ మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్, రైటింగ్, స్పీకింగ్, సైన్ లాంగ్వేజ్ etc. బట్ above all, language is an important medium of communication. Language is a form of communication that uses words and symbols to express thoughts, desires and feelings. లాంగ్వేజ్ డెవలప్మెంట్ గురించి చూడండి. ఇంటరాక్షన్ విత్ వన్ అనదర్ త్రూ వేరియస్ మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్, అంటే వివిధ రకాల కమ్యూనికేషన్ పద్ధతుల ద్వారా పరస్పరం సంభాషించుకోవటం ఏదైతే ఉందో దీన్నే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అని చెప్పి అంటాము. అది రాతపూర్వకంగా కావచ్చు, రైటింగ్ మీన్ రాతపూర్వకంగా కావచ్చు, స్పీకింగ్ మీన్ మాట్లాడడం ద్వారా కావచ్చు, సైన్ అంటే సంకేతాల భాష ఉపయోగించడం వల్ల కావచ్చు, ఏదైనా. బట్ అబోవ్ ఆల్, లాంగ్వేజ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. ఇవన్నీ కూడా కమ్యూనికేషన్కి ఇంపార్టెంట్ మీడియం అనే విషయం ఇక్కడ మనం గుర్తించాలి. లాంగ్వేజ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ దట్ యూసెస్ వర్డ్స్ అండ్ సింబల్స్. కొన్ని సందర్భాల్లో వర్డ్స్ కాకుండా సింబల్స్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్స్ప్రెస్ థాట్స్, డిజైర్స్ అండ్ ఫీలింగ్స్. అది ఎమోజీస్ మనం చూస్తూ ఉంటాం, మొబైల్ ఎమోజీస్. సో ఇవి ఫీలింగ్స్ అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ భాష అనేది ఆలోచనలు, కోరికలు, భావాలు, వీటిని వ్యక్తపరచడానికి పదాలు వాడచ్చు, అలాగే చిహ్నాల ద్వారా కూడా వీటిని తెలపవచ్చు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అన్ని సందర్భాల్లో మనం నోట్ని ఉపయోగించాం. కొన్ని సందర్భంలో బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో కొన్ని సింబల్స్ యూజ్ చేస్తూ ఉంటాం, మొబైల్లో చాట్ చేసేటప్పుడు ఎమోజీస్ వాడుతూ ఉంటాం, ఏవో స్టిక్కర్స్ వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా లాంగ్వేజ్ డెవలప్మెంట్ స్కిల్సే. తర్వాత మోరల్ డెవలప్మెంట్లో 5వ రకం మోరల్ డెవలప్మెంట్. సో మోరల్ డెవలప్మెంట్ డీల్స్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎథిక్స్ ఆర్ ఎథికల్ నార్మ్స్. చూడండి, ఇక్కడ ఎథిక్స్ ఆర్ ఎథికల్ నార్మ్స్ని డెవలప్మెంట్ చేసేది ఏది అని గుర్తొస్తే మోరల్ డెవలప్మెంట్ అని జవాబు గుర్తిస్తారు. టు వాల్యూ ద కన్సెన్స్ అండ్ ద ఎబిలిటీ టు జడ్జ్ అండ్ యాక్ట్ morally. Children cannot make moral judgments until they achieve a certain level of cognitive maturity. అంటే నైతిక అభివృద్ధి అనేది నైతికత లేదా నైతిక ప్రమాణాల వికాసానికి, మనస్సాక్షి విలువలను గుర్తించడానికి, అలాగే ఒక కార్యాన్ని నైతికంగా తీర్పు ఇవ్వగల సామర్థ్యానికి సంబంధించినది. పిల్లలు ఒక నిర్దిష్ట స్థాయి జ్ఞాన పరిపక్వతను సాధించే వరకు నైతిక తీర్పులు ఇవ్వలేరు అని చెప్పి మోరల్ డెవలప్మెంట్ అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కాదండి, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సింపుల్. మోరల్ డెవలప్మెంట్ డీల్స్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎథిక్స్ ఆర్ ఎథికల్ నార్మ్స్
ఇది ఒక్కటి నోట్ చేసుకోండి. మారల్ డెవలప్మెంట్లో ఈ ఒక్క పాయింట్ నోట్ చేసుకోండి. అది తర్వాత మీకు తెలుసు, ఇది మీరు గుర్తించగలరు. చిల్డ్రన్ కెనాట్ మేక్ మారల్ జడ్జిమెంట్స్ అంటిల్ దే అచీవ్ ఎ సర్టైన్ లెవెల్ ఆఫ్ కాగ్నిటివ్ మెచ్యూరిటీ. వారిలో మానసిక పరిపక్వత ఒక స్టేజ్కి వచ్చినంత వరకు కూడా పిల్లలు అనేది జడ్జిమెంట్ అనేది చేసే స్థితిలో ఉండలేరు అనే విషయం మనకు తెలుసు. సో ఇవన్నీ నోట్స్లో రాయక్కర్లేదు. నోట్స్లో మీరు రాయాల్సింది ఏంటంటే మారల్ డెవలప్మెంట్ డీల్స్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎథిక్స్ అండ్ ఎథికల్ నార్మ్స్. ఈ ఒక్క పాయింట్ రాస్తే చాలు మారల్ డెవలప్మెంట్ దగ్గర. ఇది సో దాని తర్వాత వీడియోలో మనం గ్రోత్ గురించి చూద్దాం. ఇప్పటి వరకు మనం ఏ అంశాల గురించి మనం మాట్లాడామంటే చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటి చెప్పుకున్నాం. డెవలప్మెంట్ యొక్క నిర్వచనాల గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, ఇవి. సో తర్వాత వీడియోలో మరిన్ని అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఇంకా అంటే ఈ వీడియోలో మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నా అంటే మీ అభిప్రాయాలని, సలహాలని, సూచనల్ని మీరు కామెంట్ బాక్స్లో తెలపండి. నేను ఈ విధంగానే చెప్పాలా, అంటే మీకు ఏమైనా సమస్య ఉంటే, ఇప్పుడు ఈ వీడియో నేను ఇచ్చాను, ఈ వీడియోలో మీకు అనిపించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇలాగే ఇవ్వాలా, లేకపోతే ఇంకేమైనా మీకు అంటే నేను ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉందా, అంటే మీకు ఏ విధంగా ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ వీడియో ఏదైతే కంటెంట్ ఇచ్చానో ఈ విధంగా ఇస్తే సరిపోతుందా అంటే ఎలాగో ప్రాక్టీస్ బిట్స్ మళ్ళీ ఇస్తానండి. దీని తర్వాత ఈ కాన్సెప్ట్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్, తర్వాత ప్రీవియస్ బిట్స్ ఇస్తూ ఉంటాను, అది వేరే. కానీ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా చెప్పితే సరిపోతుందా, లేకపోతే ఇంకే విధంగా చెప్పాలా, మీ సమస్యలు లేకపోతే సలహాలు, సూచనలు ఏవైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కామెంట్ బాక్స్లో కామెంట్స్ని చదువుతాను. దానికి అనుగుణంగా నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ అందాక ఈ వీడియో అనేది ట్రైల్గా విడిచిపెట్టాను, ఇది చూడండి. దాని తర్వాత మీరు ఇచ్చే సలహాలు, సూచనల ప్రకారం నెక్స్ట్ వీడియో నుంచి వాటిని ఫాలో అవుతాను. అందాక దీన్ని మీరు ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.